శుభమస్తు. శ్రీరామ జయం. తిలా కృష్ణాస్తిలా శ్వేతాస్తిలా సౌమ్యావశానుగాః తిలా పునంతు మే పాపం యత్కించిద్దురితం మయి అని ధర్మశాస్త్రం నువ్వులకు సంబంధించిన ఒక శాస్త్ర వాక్యాన్ని మనకు అందించింది. తిలా కృష్ణాస్తిలా శ్వేతాః. తిలలు అంటే నువ్వులు, తెల్లనివి నల్లనివి రెండు విధాలుగా లభిస్తాయి. అలాగే సౌమ్య రూపంలో కూడా మనకు గడ్డి నువ్వులు అన్న పేరిట కర్నూలు, కడప ఈ ప్రాంతాలలో విరివిగా లభిస్తాయి. కాస్త పొడవుగా ఉంటాయి. వడ్ల గింజ వలె పొడవుగా ఉండేవి నువ్వులు 3వ జాతిలో కూడా మనం చూడవచ్చు. విశేషం ఏమిటి ఈనాటికి సంబంధించినది అంటే 24 ఏకాదశులలో ఒక్క ఏకాదశికి తిలలతో సంబంధం ఉంది. షట్ తిల ఏకాదశి అని ఆ ఏకాదశికి పేరు. పౌష్యమాస నియమాలను సంబంధంగా మనం పరిశీలన చేసినట్లయితే తప్పనిసరిగా ఏకాదశి నాడు నువ్వులను వినియోగించాలి అని ప్రమాణం. ఏకాదశి కనుక ఉపవాస వ్రతం పాటిస్తాం. 6 విధాలుగా నువ్వులను ఈ షట్ తిల ఏకాదశి నాడు వినియోగించాలి అని మనకు చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం తెలియజేస్తుంది. హేమాద్రి అనే పండితుడు ఈ గ్రంథాన్ని మనకు అందించిన కారణం చేత ఆ పండితుడి పేరుతో ఈ గ్రంథాన్నే హేమాద్రి అని ధర్మశాస్త్రకారులు పిలుచుకుంటూ ఉంటారు. గ్రంథం పేరు చతుర్వర్గ చింతామణి. ఏకాదశి నాడు నువ్వులను 6 విధాలుగా వినియోగించాలి. స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి ఆ నీటిలో కాసిని నువ్వు గింజలు వేయాలి. ఇది మొదటి వినియోగం. నువ్వులను బాగా దంచి ఉండవల చేసి ఆ ఉండతో శరీరమంతా కూడా అలదుకొని రాసుకొని స్నానం చేయాలి. సుగంధ ద్రవ్యాలు, సబ్బులు ఇలాంటివి వినియోగించరాదు. కాసింత మట్టిలో అన్ని నువ్వు గింజలు వేసి అలా ఆ మట్టి నువ్వుల మిశ్రమాన్ని అలదుకొని కనీసం ముఖము, చేతులు ఈ భాగాలకైనా అలదుకొని రాచుకొని స్నానం చేస్తే ఇది 2వ నియమం అవుతుంది. 3వ నియమంగా దేవతార్చన చేసేటటువంటి చోట ఓ పళ్ళెంలో కాసిన్ని నువ్వులు పోసి తెల్లనివి కానీ నల్లనివి కానీ ఏవి మన వద్ద ఉంటే అవి అలా రాశిగా నువ్వులు పోసి 2 తమలపాకులు, ఒక్క చిల్లర డబ్బులు ఆ పైన ఉంచి కృష్ణార్పణం అని నమస్కరించాలి. దాన సంకల్పం. నువ్వులను ఇలా దానం ఇవ్వాలి. ఇది 3వ వినియోగం. 4వదిగా అర్హత కలవారు, యోగ్యత కలవారు అంటే తండ్రి గతించిన వారు మాత్రమే వారు నువ్వులను వినియోగించి పితృతర్పణం చెయ్యాలి. పితృపితామహ ప్రపితామహానాం వసురుద్ర ఆదిత్య రూపాణం మాతృమాతామహ మాతుఃప్రపితామహీనాం అని అలా తండ్రి వర్గంతో ప్రారంభం చేసి తర్పణం అనే ధర్మం తెలిసిన వారు, తర్పణం చేసే అర్హత కలవారు, తండ్రి మరణించిన వారు మాత్రమే 4వ రూపంలో ఇలా నువ్వులను వినియోగించి తర్పణం వదలాలి. తండ్రి కలిగిన వారు కాసిన్ని నువ్వు గింజలను తులసి మొక్క వద్ద కానీ లేదా చెట్ల పాదుల మధ్య కానీ విడిచిపెడితే అది కూడా 4వ విధంగా వినియోగం చేసిన పుణ్యబలాన్ని మనకు అందిస్తుంది. 5వదిగా ఒక రాగి పళ్ళెంలో కాసింత నువ్వు గింజలు పోసి యథాశక్తి 1/4 కిలో, 1/2 కిలో అందులో అంత బెల్లం ఉంచి గోమాతకు ఆహారంగా అందించాలి. 6వ విధంగా ఈ రోజంతా కూడా ఉపవాస వ్రతం పాటించే వాళ్ళతో సహా ఎవరైనా గ్లాసు నీళ్ళలో కాసిని నువ్వు గింజలు వేసి అలా కలుపుకొని నువ్వులు కలిపిన మంచినీటిని సేవించాలి. ఇలా 6 విధాలుగా షట్ తిల ఏకాదశి నాడు నువ్వులను వినియోగిస్తే అలాంటి వారికి ఆరోగ్యం చేకూరుతుంది. సమస్తములైనటువంటి శనిగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. శివానుగ్రహం లభిస్తుంది అని శాస్త్ర ప్రమాణ వాక్యం. అరుదుగా వచ్చే ఈ షట్ తిల ఏకాదశి శనివారం రావడం ఒక అదృష్టయోగంగా భావన చేద్దాం. శనిగ్రహ దోష నివారణ నిమిత్తమై షట్ తిల ఏకాదశిని శాస్త్ర ప్రమాణాలతో అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.